హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అన్‌లిమిటెడ్‌గా వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి. ఇది టోటల్‌గా మీకు ఫ్రీ అనమాట. రూ. 1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ మీకు వీడియో స్క్రీన్ ప్లే నుండి వాయిస్ దాకా టోటల్ ఆ వెబ్‌సైట్‌లోనే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మీరు మా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు అన్‌లిమిటెడ్‌గా మనం వీడియోని టోటల్ కంప్లీట్‌గా ఎడిట్ చేసుకోవాలంటే ఫ్లిక్కీ ఏఐకి వెళ్దాం. సో నేను టైప్ చేశాను, ఫ్లిక్కీ ఏఐ అని టైప్ చేస్తే ఫస్ట్ వెబ్‌సైటే ఉంటుంది. అక్కడికెళ్ళండి. ఇక్కడ మీరు అన్‌లిమిటెడ్‌గా ఎడిట్ చేసుకోవచ్చు వీడియోస్ ఏఐవి. సో స్టార్ట్ ఫర్ ఫ్రీ కొట్టి, సో మీ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. లేదా మీ యాపిల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి, సో నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. ఏదో ఒక అకౌంట్‌తో లాగిన్ అవుతాను. కంటిన్యూ కొట్టి, సో మనకు ప్రతిసారి లాగిన్ అయినప్పుడైతే ఇది ఒక 5 మినిట్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని. 1 మంత్‌కి 5 మినిట్సే ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్పే ట్రిక్ వల్ల మీరు అన్‌లిమిటెడ్‌గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాము. సో హోమ్ పేజ్ ఇలా ఉంటుంది మీకు. సో వీడియోలో స్క్రిప్ట్ ఉంది కదా, స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని, సో ప్రొఫైల్‌కి వెళ్ళి చూస్తే ఒకసారి ఇక్కడ 5 మినిట్సే ఉంది మనకు వాడుకోవడానికి. సో నెక్స్ట్ మంత్ 5 మినిట్స్ ఎప్పుడు రీసెట్ అవుతాయి? ఆగస్ట్ 23 దాకా. అంటే మీరు 23 లాగిన్ అవుతే నెక్స్ట్ మంత్ 23కి మళ్ళీ 5 మినిట్స్ మనకి యాడ్ అవుతాయి. అలా అవ్వకుండా కూడా అన్‌లిమిటెడ్‌గా ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి. సో హోమ్‌కి వెళ్ళి ఇప్పుడు, సో వీడియోలో స్క్రిప్ట్ ఉంది కదా, స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరు టెక్స్ట్ నుండి వీడియోని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా వాయిస్ కూడా అదే ఇస్తుంది. సీన్స్ కూడా అదే క్రియేట్ చేసి మీకు స్లైడ్స్ కూడా అదే యానిమేషన్ యాడ్ చేస్తే మనకు అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. సో నేను స్టోరీ కోసం చాట్‌జీపీటీకి వెళ్తున్నా. చాట్‌జీపీటీలో జస్ట్ నేను క్రియేట్ ఏ స్టోరీ ఫర్ రామాయణ అని కొడతాను. సో క్రియేట్ ఏ తెలుగు రామాయణ స్టోరీ అని కొడతాను. రామాయణ సీన్ అని ఇచ్చేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న మన డైలాగ్స్ ఉంటే సజెస్ట్ చేస్తుంది చాట్‌జీపీటీ. మీరు ఈ వీడియోస్ని క్రియేట్ చేసి మీరు యూట్యూబ్ షార్ట్స్ కానీ వీడియోస్లో యాడ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. కొన్ని సీన్స్ అయితే సజెస్ట్ చేస్తుంది. దాంట్లో మనకి ఇష్టం వచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూద్దాం, మనం కొన్ని సీన్స్ ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు ల్యాప్టాప్లో ఏదైతే చేస్తున్నానో సేమ్ మొబైల్లో అదే ఫాలో అవ్వండి. ఇది ఓన్లీ ల్యాప్టాప్ కనే లేదు, మొబైల్కి కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా రాముడు రామని యుద్ధం అని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దిస్ అని కొడతాం. సో డైలాగ్స్ కొన్ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి మనకు సజెస్ట్ చేస్తుంది చాట్‌జీపీటీ. సో చూసారు కదా, ఇవి కూడా కొన్ని సీన్స్ జనరేట్ అవుతాయి. దీంట్లో మనకు నచ్చింది మనం క్రియేట్ చేసుకుందాం. మీకైతే అక్కడ 5 మినిట్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ ఉంది కదా వాడుకోవడానికి. ఎక్స్టెండ్ చేయడానికి నేను ట్రిక్ చెప్తా కదా. సో టోటల్గా మీరు అన్‌లిమిటెడ్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు సీన్ పెద్దగా ఉన్న ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేను జస్ట్ ఒక వీడియో ఎడిటింగ్ కోసం కాబట్టి చిన్నది సెలెక్ట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఒక 10 మినిట్స్ వీడియో కావాలంటే మీరు ఒక 5 మినిట్స్ ఒక అకౌంట్‌లో చేసుకొని, ఇంకో 5 మినిట్స్ ఇంకొక అకౌంట్‌లో చేసుకోవచ్చు. సీన్స్ మాత్రం చాట్‌జీపీటీలో చాలా పెద్దగా ఉండాలి అప్పుడు డైలాగ్స్. సో దీంట్లో మీకు 19:16, 16:9 సెలెక్ట్ చేసుకో ఉంటుంది. నేను చేసుకున్నాను ఒక వీడియో కాబట్టి. షార్ట్‌కి అయితే మీరు 16:9 సెలెక్ట్ చేసుకొని కొట్టేయండి. మీకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాయిస్ ఓవర్స్ ఎవరైతే కావాలో తెలుగు శృతి అని ఉంది కదా. సో నేను అమ్మాయి వాయిస్ సెలెక్ట్ చేసుకుంటున్నా, దీనికి బాగుంటుంది రామాయణ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టేసాను. ఇది మీకు ఒక 1 to 2 మినిట్స్లో క్రియేట్ అయిపోతుంది వీడియో అయితే. సో దీనికి మనం ఒక ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం వచ్చిన అవుట్పుట్ని యూట్యూబ్లో పెట్టుకొని మీ వాయిస్ ఓవర్ ఇచ్చినా మీకు మౌంటేషన్ అవుతుంది ఛానల్. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినా బట్ లిటిల్ బిట్ మన ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి మనకు మౌంటేషన్ అవ్వడానికి. సో ఈ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేసినా అయిపోద్ది. డైలాగ్స్ కూడా మీకు పక్కనే ఉన్నాయి సీన్లో. సో చూసారు కదా, అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. సో ఇలా ఇమేజెస్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా స్టన్నింగ్‌గా వస్తాయి మీకు మీ యొక్క అవుట్పుట్. సో ఇలా వచ్చింది. పక్కనే మీకు సీన్స్ ఉన్నాయి. సీన్ 1, సీన్ 2, సీన్ 3. దాంట్లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. డైలాగ్స్ కానీ ఇమేజ్ యాడ్ చేసుకోవాలని ఇమేజ్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను కొంచెం మోడిఫై చేస్తున్నా బెటర్ వెర్షన్ కోసం. సో ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ కొట్టి మన ల్యాప్టాప్లో అయితే మీ మొబైల్లో ఏదైనా ఇమేజెస్ ఉంటే మంచి ఇమేజెస్ మీరు అవి తీసుకోవచ్చు. సో నేను చూస్ ఫైల్ కొట్టి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలో. సో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఇది ప్రాసెస్ అయ్యి ఆటోమేటిక్గా మన స్టాక్స్లోకి అయితే వచ్చేస్తుంది. మీరు ఈ వీడియోకే కాదు నెక్స్ట్ వీడియో కూడా సేమ్ ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. సో వచ్చేసింది కదా, సెలెక్ట్ చేసి సెలెక్ట్ అని కొట్టేశాను. సో చూసారు ఇది ఇంతకుముందు ఒక పర్సన్ ఉండేది, ఇప్పుడు చూస్తే సో రామా సీత ఇద్దరిది వచ్చింది. సో ఇలా మీకు నచ్చినట్లు మీరు సీన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ చాలా స్టన్నింగ్గా అన్లిమిటెడ్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యానిమేషన్ యాడ్ చేసుకో, అట్రిబ్యూట్స్ కానీ మీకు టోటల్లీ ఫ్రీ ఈ వెబ్సైట్లో. ఒక ₹1 కూడా కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ క్లారిటీ కూడా 720 పిక్సెల్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కంపేర్ టు మనకు అదర్ వెబ్సైట్స్లో మనకు మ్యాక్స్ వాళ్ళు 360 పిక్సెల్ కన్నా ఎక్కువ డౌన్లోడ్ చేసుకొని ఇవ్వరు. దీంట్లో అయితే 720 పిక్సెల్ దాకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ చేశాను, 720 పిక్సెల్ ఉంది కదా, స్టార్ట్ ఇంపోర్ట్ కొట్టేశాను, స్టార్ట్ కొట్టి సో స్టార్ట్ అయిపోయింది. సో ఇది స్టార్ట్ అయింది. మీకు డౌన్లోడ్కి రెడీ అవ్వగానే మీకు మెయిల్ వస్తుంది ఆటోమేటిక్గా. సో డౌన్లోడ్కి రెడీ ఉందని మ్యాక్స్ ఒక 1-2 మినిట్స్లో మీకు వచ్చేస్తుంది నోటిఫికేషను. ఇలా మీరు స్టన్నింగ్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. ఇవే తీసుకెళ్ళి మీరు యూట్యూబ్లో పెట్టచ్చు. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది, నాకు నోటిఫికేషన్ వచ్చింది కదా. సో నేను మళ్ళీ డౌన్లోడ్కి వెళ్ళి ఇప్పుడు డౌన్లోడ్ పెడతాను. సో అక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్ కొట్టేస్తాను. సో డౌన్లోడ్ కొట్టి మీకు ప్లే చేసి చూపిస్తా ఎలా వస్తుందో. సో ఇలా వస్తుంది. మీకు లోగో వచ్చింది చూసారా పైన flickr.ai అని, మీరు దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా ట్రిక్ చెప్తాను ఇప్పుడు ఎలానో. సో దీన్ని క్లోజ్ చేసి నేను సో ఆ వెబ్సైట్కి వెళ్దాం, flickr.aiకి. ఆ వెబ్సైట్కి వెళ్ళి సో ఫుల్ స్క్రీన్ ఆన్ చేసుకొని ఫుల్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ ప్లే చేసి మీ స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది మొబైల్లో లేదా ల్యాప్టాప్లో, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మీరు ఇట్లా అన్లిమిటెడ్గా దాన్ని మీరు క్రాప్ చేసుకొని అన్లిమిటెడ్గా ఎంత లాంగ్ అయితే అంత లాంగ్ సపోర్ట్ చేసే స్క్రీన్ రికార్డింగ్ సెలెక్ట్ చేసుకొని మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఆప్షన్ ఉంది. సో దీంట్లో అయితే మనకు ఏ లోగో అయితే ఉండదు. సో మీకు ఒకవేళ లోగో తీసుకోవాలనుకో మీరు 1, 2, 3 యాప్స్ కానీ వెళ్ళి ఆ వెబ్సైట్లో ఓపెన్ ఫైల్ కొట్టి మీరు అక్కడ అప్లోడ్ చేసి అక్కడ కూడా మీరు లోగోని అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ పార్ట్ అయితే మీకు హైడ్ కావాలో బ్లర్ కావాలో ఆ పార్ట్ సెలెక్ట్ చేసుకోండి ఈ వెబ్సైట్లో. చేసుకుని అప్లై కొట్టేసేయండి. అప్లై కొట్టేస్తే మీకు ఎంటైర్ టోటల్ వీడియో అలానే వస్తుంది. సో నా సజెషన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ వన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీ మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ ఉంటే అదైనా ల్యాప్టాప్లో అయినా దాన్ని యూజ్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీకు 4Kలో కూడా సపోర్ట్ చేసే స్క్రీన్ రికార్డింగ్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోండి. అలా చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఇప్పుడు యూజ్ చేశాను 1 మినిట్. సో ఆల్రెడీ నాకు 5 మినిట్స్లో 1 మినిట్ అయిపోయింది. నెక్స్ట్ 4 మినిట్స్ ఈ మంత్ దాకా. సో అలా అవ్వకుండా మీరు అన్లిమిటెడ్గా ఎలా చేయాలంటే కంటిన్యూ విత్ ఈమెయిల్ కొట్టి ఇప్పుడున్న అకౌంట్ నుండి లాగౌట్ అయ్యి సో టెంపరీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో టెంపరీ మెయిల్ అని కొడితే మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి టెంపరీ మెయిల్ ప్రొవైడ్ చేయడానికి. నేను ఒకటి వెబ్సైట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మెయిల్ వచ్చింది కదా, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఇస్తే మీకు ఓటీపీ అనేది ఆ మెయిల్కి వస్తుంది. సేమ్ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి కింద రిఫ్రెష్ కొట్టిన అయిపోద్ది, నార్మల్గానే వచ్చేసింది. సో వచ్చేసింది కదా మనకు ఆల్రెడీ. సో ఆ ఓటీపీని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి వెరిఫై చేసుకుంటే మీకు మళ్ళీ నెక్స్ట్ 5 మినిట్స్ అయితే వస్తాయి. సో ఇలా మీరు అన్లిమిటెడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఆ మెయిల్ అయిపోతే మీరు వాడుకోవడం 5 మినిట్స్, నెక్స్ట్ ఇంకో వెబ్సైట్కి వెళ్ళి ఇంకో మెయిల్ సెలెక్ట్ చేసుకొని మీరు అలా చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్లిమిటెడ్గా ₹1 ఇన్వెస్ట్ చేయకుండా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు వాయిస్తో పాటు.